ఇప్పుడైతే మన డెలివరీకి కేటీఎం షోరూమ్కి అయితే వెళ్తున్నాము. మన ఫ్రెండ్ మౌలి గారు కూడా ఉండడం మనతో పాటు. మొత్తం మా మమ్మీ మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కేటీఎం షోరూమ్ దగ్గర అయితే ఉన్నారో. ఈరోజు అయితే మనం డెలివరీ తీసుకోవాలి. మీకు షోరూమ్కి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు వెళ్ళి అక్కడైతే చూపిస్తాను ఏ బైక్ తీసుకున్నాను అనేది. ఆల్రెడీ తమిళనాడులో చూసే ఉంటారు ఏ బైక్ తీసుకున్నాను ఏంటని. ఇప్పుడైతే వెళ్ళి డెలివరీ తీసుకుందాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మీట్ అవుదాం మనం. ఇప్పుడైతే మనం కేటీఎం షోరూమ్కి అయితే వస్తాం కదా, షోరూమ్ లోపలికి అయితే వెళ్దాం. మనం తీసుకున్న బైక్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టారు మనకి. మనం అయితే ఇప్పుడు వెళ్ళి బైక్ అయితే చూద్దామండి. సరే ఇదనమాట మనం తీసుకుంటున్న బైక్ అయితే కేటీఎం అడ్వెంచర్ 390 X Plus. ఇప్పుడైతే మనం డెలివరీ తీసుకుంటుంది. మొత్తం ఫార్మాలిటీ అంతా ఫినిష్ అయిన తర్వాత ఇప్పుడు మనకి కేటీఎం వాళ్ళు ఏం ఆఫర్ చేశారంటే ఒక హెల్మెట్, ఒక జాకెట్ అయితే ఇస్తున్నారు మనకి. హెల్మెట్ నార్మల్గా ఇచ్చేదే, మనకైతే ఎక్స్ట్రా రైడింగ్ జాకెట్ కూడా ఇస్తారనమాట. ఇప్పుడు మనం అది కలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తాను మీకు ఏ జాకెట్ ఇస్తున్నారు అనేది. ఓకే ఒక 5 నిమిషాలు అంటే ఆగమన్నారు, కూర్చుందాం. ఆయన ఇక్కడ వెయిటింగ్ బాగా ఎక్కువైపోయింది. ఇప్పుడు లంచ్ టైంలో వచ్చామేమో చాలా వెయిటింగ్ ఉందన్నమాట. చేస్తాను. హెల్మెట్ సైజ్ చూసుకొచ్చా అన్న? హెల్మెట్ సైజ్ చూసుకొచ్చా ఏదన్నా? ఫ్రీ సైజా? ఓకే చూద్దాం. అది పక్కన బట్టి పైకి వెళ్ళి చూద్దాందా. చాలా వెయిట్ ఎక్కువైంది అనమాట. పైకి వెళ్ళి చూడచ్చు. ఇదో వెనకాల ఇది బాగానే ఉందా? చూడండి, మనకి జాకెట్ అయితే ఇచ్చారు కేటీఎం లెవెల్ 2 జాకెట్. తీసుకుందాం వెళ్ళి. ఏది పర్లేదు చెప్పండి. ఫస్ట్ అండి. హాయ్ సార్, ఈయన కాకినాడ షోరూమ్ మేనేజర్ అనమాట. మనకి చాలా బాగా హెల్ప్ చేశారు ఈ బైక్ తీసుకోవడంలో. ఇప్పుడు మేనేజర్ సార్ మనకి మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీని ఫీచర్స్ ఏంటి, మనం మొత్తం బండి గురించి అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు మాట్లాడుతున్నాం సార్, చెప్పండి సార్. యాక్చువల్గా ఏంటంటే అడ్వెంచర్ 390 2 వేరియంట్స్ ఉంటాయండి. దీంట్లో అడ్వెంచర్ 390 SO మోడల్ ఉంటుంది. ఇది ఏంటంటే X Plus. ఎస్ వేరియంట్ అయితే వచ్చి మీకు ఫస్ట్ అయితే ఎక్స్ప్రెస్ గురించి చెప్తాను. వెహికల్ రెడీగా ఉంది కాబట్టి, ఎస్ అయితే లేదు కాబట్టి. X Plusలో ఏంటంటే అండి మెయిన్ ఫీచర్ ఏంటంటే అండి క్రూజ్ కంట్రోల్ వచ్చింది దీనికి. ఇప్పుడు అడ్వాన్స్డ్ ఫీచర్ ఏంటంటే క్రూజ్ కంట్రోల్. ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ అడ్వెంచర్ X ఉండేది. ఇప్పుడు ఏంటంటే దాన్ని అప్డేట్ చేసి X Plus కింద వచ్చిందనమాట మీకు. దీనిలో ఏంటంటే ఎలవేట్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు డిస్ప్లే కూడా మారింది. బ్లూటూత్ కనెక్టివిటీ, టర్మేట్ అండ్ నావిగేషన్. ఓకే, నెక్స్ట్ క్రూజ్ కంట్రోల్ గురించి మీకు తెలుసు కదా? తెలుసు సార్. క్రూజ్ కంట్రోల్. సరే సార్, థ్యాంక్ యూ సార్. మాకైతే డెలివరీ చాలా బేగా ఇచ్చారు, త్వరగా ఇచ్చారు. ఓకే, అసలు వెహికల్స్ అయినా కూడా. ఓకే సార్. రెడీ? 1 2 3. స్టార్ట్ చేయి. ఇది నొక్కు. ఇలా ఇది పక్క వచ్చా. ఇది నొక్కు. నొక్కు స్టార్ట్ చేయి. ఇది నొక్కు. నొక్కు నొక్కు నొక్కి వదిలే. నొక్కేసి వదిలే.
కూర్చుంటా బండి మీద ఎక్కి. ఫైనల్గా మనం అయితే మన బైక్ని అయితే డెలివరీ తీసుకుంటున్నాం. ఇంకా కిందకి పంపించేసి మనం డైరెక్ట్గా ఇంటికైతే వెళ్ళిపోవడం ఇంకా. ఈ విండ్షీల్డ్ కొంచెం ఎదరికి వచ్చాను ఫ్రంట్కి వచ్చేద్దాం. ఫ్రంట్ వస్తే వెహికల్ కనపడదు. అలాగే హలో ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. బండి డెలివరీ అయిపోయింది. మన శివన్నయ్య గట్రా ఇప్పుడు వచ్చారు. మన శివన్నయ్య తీసుకెళ్తాడు అన్నమాట మన బండి. ఎందుకంటే మన అన్నయ్యది మోటార్ ఫీల్డ్లో చాలా బాగుంటుంది. హ్యాండ్ అంటే మామూలు హ్యాండ్ కాదనమాట. అందుకే అన్నయ్య చేత తీయిందాం ఫస్ట్ బండి అని చెప్పేసి అన్నని రమ్మన్నాను. పని కట్టుకుని మన కోసం వచ్చాడు పాపం, అన్ని పనులు వదులుకుని. మన కోపన్నయ్య కూడా వచ్చాడు, ఇక్కడ కూర్చున్నాడు. చూడొచ్చు మీరు నీట్గా. మన బండి అంటే కిందకి వెళ్ళింది మొత్తం సెన్సార్లు అవన్నీ చెక్ చేయడానికి. అది అయిన తర్వాత మన ఇంటికి వెళ్ళిపోయి డైరెక్ట్గా మన ఊళ్ళో పూజ చేయించేసుకోవాలి. పూజ చేయించేసుకొని మనం బండి అయితే మనం నార్మల్గా వాడేసుకోవచ్చు అనమాట. మనకి 390 బేసిక్గా అడ్వెంచర్లో కావాల్సిన మనకల్లా మెయింటెనెన్స్, సర్వీస్, వారంటీ సెక్షన్, అలాగే ఏ ఫ్యూచర్స్ అయితే ఉన్నాయో అవి మనం తెలుసుకోవాలి. చిన్న బేసిక్ డెమో అనమాట. అట్లాగే మనకి ఫస్ట్ ఏంటంటే సర్వీస్ కోసం తెలుసుకున్నాం. మనకి ఈ వెహికల్ BS6 మోడల్కి వచ్చి మనకి అడ్వెంచర్ 390కి వచ్చి 3 ఫ్రీ సర్వీసులు ఉంటాయి సార్. 3 ఫ్రీ సర్వీస్కి 1 ఇయర్ టైం ఉంటుంది సార్. ఫస్ట్ సర్వీస్ వచ్చి మనకి 1000 కిలోమీటర్స్, దానికి 45 డేస్ టైం ఉంటుంది సార్. ఆ 45 డేస్ లోపే మనకి మనం సర్వీస్ చేయించుకోవాలి కంపల్సరీ. ఫస్ట్ సర్వీస్ 1000 కిలోమీటర్స్ కన్నా కంపల్సరీ 1000 లేదా 45 డేస్ కంపల్సరీ. ఎందుకంటే ఈ కూపన్ నెంబర్ కూడా 45 డేస్కి ఉంటుంది మనకి. ఇన్ టైంలో 1 వీక్ ముందే మనం కంపల్సరీ వచ్చి చేయించుకోవాలి. సెకండ్ ఫ్రీ సర్వీస్ వచ్చి ఎవ్రీ సర్వీస్కి 7500కి రీసెట్ అవుతుంది. 7500కి రీసెట్ అవుతే అది సెకండ్ సర్వీస్కి మళ్ళీ దానికి 150 డేస్ టైం ఉంటుంది. థర్డ్ ఫ్రీ సర్వీస్ వచ్చి 16,000 అనమాట. అలా 1 by 1 మీకు సర్వీస్కి పెరుగుతూ ఉంటుంది. పెరుగుతూ ఉంటే దానికి 1 ఇయర్ లోపు టైం ఇస్తారు అనమాట. ఆ 1 ఇయర్ టైం మనకి ఇన్ టైంలో చేయించుకోవాలి ప్రతి సర్వీస్. దేనివల్ల ఇన్ టైంలో చేయించుకోవాలి? వారంటీ క్లెయిమ్ అవ్వాలి. ఏ పార్ట్ అయిపోయినా ఇప్పుడు బ్యాటరీ వారంటీ ఉందని 1 ఇయర్ వస్తారు. ఇంజిన్ వారంటీ మనకి 5 ఇయర్స్ ఉంటుంది. అలాగే మీరు మధ్యలో ఎక్స్టర్నల్ వారంటీ కూడా చేయించుకోవచ్చు. మన కంపెనీతో మాట్లాడి, మా సర్వీస్ అడ్వైజర్ ఉంటారు, ఆయనతో మాట్లాడారంటే మీకు ఏంటంటే ఇప్పుడు మనం ఇందులో ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేస్తాం కదన్నా, అది మన ఇక్కడ ఫుల్లీ సింథటిక్ ఆయిల్ యూజ్ చేస్తారా? కంపల్సరీ. ప్రోలూబ్లో సింథటిక్ వచ్చింది సార్. అది మనకి ఏంటంటే 1050 గ్రేడ్ అండి. అంటే మనకి ఇప్పుడు ఇక్కడ ఏ ఇంజిన్ ఆయిల్ వాడతారన్నా? HP మనం ఎక్స్టర్నల్గా అంటే బయట నుంచి అంత తెచ్చుకుంటే వేస్తారన్నా? అవ్వదు సార్. ఇందువల్ల ఏంటంటే దీనికి వారంటీ క్లెయిమ్ అని ఎందుకు చెప్పాను సార్. మనకి ఏంటంటే కంపెనీ ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో మనం కంపల్సరీ దానే వేసుకోవాలి. వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే రేపు అందరూ ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా సరే మనం ఆయిల్ మార్చాం కాబట్టి మన ఆయిల్ దగ్గర నుంచి ఏదో చిన్న ప్రాబ్లం వచ్చిందంటే వెంటనే ఫొటోస్ అవి పెట్టి మనం పైకి క్లెయిమ్ చేస్తాం. అది కంపల్సరీ జరుగుతుంది. మీరు బయట నుంచి తీసుకొచ్చిన తర్వాత ఏంటంటే మళ్ళీ దాన్నే మనం హైలైట్ చేసుకోవడం, మీరు తేవడం వల్ల ఎట్లా జరిగిందండి, ఎంత ఓవర్ హీట్ అవుతుంది, ఎట్లా ఉంటుంది. దానివల్ల మనం సఫర్ అవుతాం. కంపెనీ ఏమవుతుందంటే వారంటీకి క్లెయిమ్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటాం. అనంతరం శుద్ధాత్మనేయం సమర్పయామి. వాహనదేవతాభ్యో నమః. వస్త్రార్థం నమః. ఓం ఈశానస్య దేవతపత్నే నమః. ఓం పశుపతే దేవతపత్నే నమః. ఓం రుద్రస్య దేవతపత్నే నమః. ఓం ఉగ్రస్య దేవతపత్నే నమః. ఓం భీమస్య దేవతపత్నే నమః. ఓం మహాదో దేవ. ఇది నేను వెలిగిస్తానండి. 3 సార్లు ఇలా దిష్టి తీసినట్టుగా ఇలా తిప్పేసి కింద గట్టి కుట్టేయండి. అట్లే